తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపిస్తామని తెలిపారు. పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యేదాకా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. బిల్లు పాస్ అయిన తర్వాత అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుందామని అన్నారు. తెలంగాణ భవన్ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు తెలంగాణ ఉద్యోగులు వెల్లువలా తరలివచ్చారు. పోరు బిడ్డల చిరకాల వాంఛ నెరవేరడంతో కీలక పాత్ర పోషించిన ఉద్యమ రథసారథికి శుభాభినందనలు తెలిపారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు కేసీఆర్. చివరకు మహిళా బిల్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి ఆమోదించకుండా ఏళ్లు గడిపిన చరిత్ర పార్లమెంటుకుందని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాతే ఘనంగా సంబరాలు చేసుకుందామన్నారు కేసీఆర్. కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. కళలు పండే అవసరం ముందుంది. ఒక స్టెప్పు ఎక్కబోతున్నాం. పుష్కర కాలం పోరాడి అందరం కూడా ఐక్యంగా అద్భుతమైన పోరాటం చేసి ఈరోజు కేంద్రం ఇవ్వలేనటువంటి పరిస్థితిని సృష్టించి తెలంగాణ ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న దాన్ని మనం గమనిస్తా ఉన్నాం. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం కాదు, పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ తర్వాతనే అంబరాన్నంటే సంబరాలు అందరం కలిసి జరుపుకుందామని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయమైందని కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉద్యమ ప్రస్థానంలో సకల జనుల సమ్మె అద్భుత ఘట్టమన్నారు. ప్రభుత్వాన్ని సైతం ఎదురించి అద్భుతమైన పోరాటం చేశారని మెచ్చుకున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగం నిర్వహించినటువంటి సకల జనుల సమ్మె ప్రపంచంలోనే ఒక అపురూపమైనటువంటి ఘట్టం. తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోయినటువంటి ఘట్టం. బంద్ అంటే బందే. సకల జనుల సమ్మె సందర్భంగా దసరా బతుకమ్మ పండుగ కూడా కోల్పోయి తెలంగాణ ప్రజలు అద్భుతంగా మనకు విషయం మనందరికీ తెలుసు. ఇదైతే మొత్తానికి అందరం కలిసి ఈ గొప్ప విజయాన్ని సాధించుకున్నాం. ప్రజల కళను పండించేటువంటి రోజులు ముందట్లో ఉంటాయి. 2001లో ప్రారంభించిన నాడు మేము ఒక ఎత్తుగడ వేసుకున్నాం. ఎందుకంటే గత 69 అనుభవం చాలా చేదుగా ఉండే. నాటి ఎన్జిఓ నాయకులు ఆమోస్ గారిని ఎస్మ చట్టాల కింద పెట్టి ఉద్యోగాలు తీసేసి ఏసీబీ రైళ్లు పెట్టి చాలా చాలా వేదనలు పెట్టింది. ఇనీషియల్గా మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమనుకున్నామంటే మళ్ళీ మనకు నష్టం జరిగింది, మనకు అన్యాయం జరిగింది అనే పోరాటంలో మళ్ళీ మన ఉద్యోగులను మనమే నష్టపెట్టుకోవడం తెలియదు ఒక పని అవుతుంది. ముందు మనం స్టార్ట్ చేద్దాం రాజకీయ నాయకులు. ఒక దశకు పోయిన తర్వాత, ఒక దిశ అయిన తర్వాత అప్పుడు మన ఉద్యోగులను కూడా శక్తిని సమకూర్చుకుందాం అని చెప్పి ఇనీషియల్ స్టేజ్లో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే. మీకు అందరికీ కూడా గుర్తుందాం. స్టార్ట్ చేసి ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత అద్భుతంగా అప్పుడు ముందుకు రావడం జరిగింది. చివరికి ఒక ఘట్టం 2-3 ఘట్టాలు జ్ఞాపకం వస్తే కళ్ళు చెమ్మగిలిపోతాయి. ఒక సందర్భంలో 14F తీసుకొచ్చింది. ఉన్నదే మనకు అన్యాయం జరిగిందని మనం మొత్తుకుంటుంటే 14F చేస్తే అప్పుడు స్వామిగౌడ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు, దేవిప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన అపురూపమైనటువంటి సమావేశం. ఉద్యోగుల సభ అంటే 5,000 మంది 10,000 మంది వస్తారు, కానీ లక్షల్లో అనేక లక్షలలో సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన మామూలు గర్జన కాదు, ప్రళయ గర్జన లాగా ఉండే. ఎప్పుడు ఏ సమ్మె ముందుకొచ్చి మీరు అందరూ కూడా అద్భుతమైనటువంటి సన్నివేశాలు సృష్టించారు, ఒత్తిడి తెచ్చిండు. సార్ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ జరగదు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవడం లెవెల్లో అర్థం కాదు. ఆర్టీసీ ఏమి, ఎలక్ట్రిసిటీ బోర్డు అన్ని అసలు ప్రతి వాళ్ళు. వచ్చే తెలంగాణలో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా నష్టపోయింది తెలంగాణ ఎంప్లాయీసేనని, వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఎంప్లాయీస్ మీద ఉన్న అన్ని కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్వరాష్ట్ర సాధన కానుకగా ఎంప్లాయీస్ కు స్పెషల్ ఇంక్రిమెంట్స్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది. మన వాళ్ళందరినీ గతంలో అన్యాయంగా ఎవరినైతే ఏసీబీ కేసులను లోపలేసిందో, ఎవరి మీద హెరాస్మెంట్ చేసిందో ఆ కేసులన్నీ కూడా ఎత్తేయిస్తా అని చెప్పి నేను బాధ్యత తీసుకుంటా ఉన్నా. తప్పకుండా నేను గతంలో ఉద్యోగస్తులకు ఏవైతే హామీలు ఇచ్చున్నానో ఒక తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇప్పిస్తా అని చెప్పినా ఖచ్చితంగా ఆ స్పెషల్ ఇంక్రిమెంట్ ఒక ఇన్సెంటివ్ కింద ఇప్పిస్తా, మీ పక్షాన పోరాటం చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పినాం. 100కు 100% ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నది వెట్టి చాకరీ కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో నేను చర్యలు తీసుకుంటా. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి అంతా కూడా ఉపయోగిస్తాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.
మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు. ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ సిస్టమ్ ఏమో మనది బాగుంది, స్కేల్స్ ఏమో వాళ్ళవి బాగున్నాయి. ఇంక్రిమెంట్ సిస్టమ్ మనది ఇట్లాగే కొనసాగిస్తూనే ఈ పద్ధతి ఇట్లాగే కొనసాగిస్తూ స్కేల్ వరకు అది హయ్యర్ స్కేల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వంతో సమానమైనటువంటి వేతనాలు ఇప్పిస్తాను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. రన్నింగ్ లో ఉన్న ఉద్యోగస్తులే కాదు, సర్వీసులో ఉన్న వాళ్ళే కాదు, రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లకు కూడా అదే స్కేల్ వర్తింపజేసేలాగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక సందర్భంలో ప్రభుత్వం మీకు జీతాలు ఇవ్వమన్నది, మీరు సమ్మె చేస్తే జాగ్రత్త అని హెచ్చరించింది. రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిత్తితో సహా ఇంట్రెస్ట్తో సహా జీతం ఇప్పిస్తానని కూడా నేను ప్రకటించడం జరిగింది. చూద్దాం అది ఏమవుతుందో, వాళ్ళు ఇంకా మనకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఆ జీతం ఇచ్చిన మొన్న అదే స్కేల్ కింద ఇచ్చి అడ్జస్ట్మెంట్ ఉన్నారు, ఇంకా ఈఎల్గా ఇచ్చిండ్రు, దాన్ని కూడా రద్దు చేయించి దాన్ని రెగ్యులరైజ్ చేస్తాడు మనవి చేస్తా ఉన్నాను. ఎంప్లాయీస్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. అద్భుతమైన వనరులున్న తెలంగాణను భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ఆకాంక్షించారు.